తెలంగాణ బీజేపీ ఎంపీలు ఇద్దరు కాస్త తేడాగా వ్యవహరించారా? వాళ్ల నిర్ణయంతో పార్టీ కేడర్ కూడా షాక్ అయిందా? ఆ మార్పు పార్టీకి తెలిసే జరిగిందా లేక వ్యక్తిగతమా? ఎవరా ఇద్దరు? లోక్సభ సభ్యులు తేడా అనిపించేలా ఏం చేశారు? తెలంగాణలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు రసవత్రంగా జరిగాయి. అందులో చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. హంగొచ్చిన మున్సిపాలిటీల్లో ఎవరితో ఎవరు కలిశారు, ఏం పంచుకున్నారు అన్నది చివరి వరకు ఉత్కంఠగా మారిందే. సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపించింది. ఈ విషయంలో కమలం పార్టీ వైఖరి గురించి ప్రత్యేక చర్చలు జరుగుతున్నాయి. కాషాయ దళం ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కోలా వ్యవహరించి అసలు వీళ్లు ఎటున్నారు అన్న సంగతి అర్థం కాకుండా చేసిందే. అనైతిక పొత్తులు పెట్టుకోబోం, ఎవరితో కలవబోము అంటూ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న కొన్ని చోట్ల ఉన్న అవకాశాన్ని వదిలేసుకుంది బీజేపీ. సరే, అది మంచి సంప్రదాయమే, ఆదర్శవంతమైన రాజకీయమే అనుకుంటూ ఉండగానే మరికొన్ని చోట్ల అన్నిటినీ పక్కన పెట్టేసి అధికారం కోసం ప్రత్యర్థులతో జతకట్టి ముక్కున వేలేసుకునేలా చేసిందే. ఒకచోట కాంగ్రెస్తో, మరొక చోట బీఆర్ఎస్తో చేతులు కలిపిన తీరును చూసి వీళ్లేంటో, వీళ్ల విధానాలేంటో అసలేం అర్థం కావడం లేదన్న రావు రమేష్ సినిమా డైలాగ్ ని గుర్తు చేసుకుంటున్నారు పొలిటికల్ పండిట్స్. అందరిలాగే బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. ముందే అంచనాలు వేసుకుని పార్టీకి అవసరం అనుకున్న చోట నమోదు చేసుకున్నారు. అయితే ఇద్దరు ఎంపీలు అండ్ సీనియర్ లీడర్స్ రఘునందన్ రావు, ఈట్ల రాజేందర్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. అసలు ఎవ్వరూ ఊహించిన చోట వాళ్లు ఎక్స్ అఫీషియో ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈ విషయం బయటికి తెలిసాక ఆశ్చర్యపోతున్న చాలా మంది వాళ్లు అక్కడే ఎందుకు నమోదు చేసుకోవాల్సి వచ్చింది, బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అంటూ చర్చించుకుంటున్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియోగా నమోదయ్యారు. ఇక ఈట్ల రాజేందర్ ఎల్లంపేట మున్సిపాలిటీలో నమోదు చేసుకున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇస్నాపూర్లో బీజేపీ ఒక్క వార్డు కూడా గెలుచుకోలేదు. అయినా సరే ఎంపీ అక్కడెందుకు నమోదు చేసుకున్నారు అన్నది $1 మిలియన్ క్వశ్చన్. పైగా లోకల్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, రఘునందన్ రావు కలిసి ఒకే కారులో రావడం చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారట. దీని గురించే పార్టీలో హాట్ డిస్కషన్ నడుస్తోంది. మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకొని మళ్లీ పాతగూటికి చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో మహిపాల్ రెడ్డి వర్గం మొత్తం బీఆర్ఎస్ కే సపోర్ట్ చేసింది అన్నది లోకల్ గా చెబుతున్న మాట. పైగా ఇస్నాపూర్లో చైర్మన్ సీట్ను బీఆర్ఎస్ గెలుచుకుందే. బీఆర్ఎస్ కు సపోర్ట్ చేయాలన్నది ఎంపీ సొంత నిర్ణయమా లేక ఇంకేదన్నా స్టోరీ ఉందా అన్న కన్ఫ్యూజన్ లో బీజేపీ నాయకులున్నారట. స్థానిక రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని రఘునందన్ రావు ఆ నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి ఒకే కారులో రావడం చూస్తుంటే అనైతిక పొత్తులు పెట్టుకోబోమన్న మాటలకు అర్థమేంటో తెలియడం లేదని మాట్లాడుకుంటున్నారు పార్టీ నాయకులు. ఇదే సమయంలో ఇస్నాపూర్లో బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసి మరో చోట ఆ పార్టీ మద్దతు తీసుకున్నారా అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. పార్టీకి తెలిసే ఎంపీ ఆ పని చేశారంటున్నా ఎమ్మెల్యేతో కలిసి రావడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాయట స్థానిక కాషాయ శ్రేణులు. ఇక ఈట్ల రాజేంద్ర విషయానికొస్తే ఆయన ఎల్లంపేటలో ఎందుకు ఎక్స్ అఫీషియోగా నమోదు చేసుకోవాల్సి వచ్చింది, తెర వెనుక జరిగిన పరిణామాలు ఏంటి అన్న చర్చలు జోరుగా నడుస్తున్నాయి. మంచో చెడో చేసుకున్నారు సరే, మరి చైర్మన్ ఎన్నికను ఎందుకు స్కిప్ చేశారు అన్నది ఇంకో పెద్ద ప్రశ్న. మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలో ఆ పార్టీ ఒక చోట బీఆర్ఎస్ కు మద్దతివ్వగా మరొక చోట కాంగ్రెస్ కు మద్దతిచ్చింది. 2 చోట్ల బీజేపీకి వైస్ చైర్మన్ పదవి దక్కిందే. అటు ఎల్లంపేటలో ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఈటెలకు మధ్య చర్చలు జరిగాయని, కానీ అవి సక్సెస్ కాలేదన్న ప్రచారం ఉందే. తాను అనుకున్న విధంగా పరిణామాలు జరగకపోవడం వల్లనే ఈటెల ఓటింగ్ కు దూరంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. రేపు గ్రేటర్ పరిధిలో జరిగే 3 మున్సిపల్ కార్పొరేషన్స్ లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకునే అవకాశం ఇద్దరు ఎంపీలకున్నా దాన్ని వదిలేసి ఇలా చిన్న పురపాలక సంస్థల్లో ఎందుకు నమోదు చేసుకున్నారు అన్నది చర్చనీయాంశమైంది.